ముఖ్యముగా ఆయన యేసు ప్రభు ద్వారా ఉగ్రత నుండి రెండో మరణం మనం తప్పించుకోవాలి. అదే రెండో మరణం. అందుకే రెండో మరణం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మరి ఇక్కడ రక్షించబడదు. రోమీ రాసిన పత్రిక 5:8-9. కాబట్టి నమ్మువారు యేసుక్రీస్తు దేవుడని కృపచేత క్రీస్తు యేసునందరి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. రోమీ రాసిన పత్రిక 3:24. అదేమనగా యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. ఎలాగనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నీ నోటితో ఒప్పుకొను. రోమీ రాసిన పత్రిక 9:10 ఉన్నాయి ఈ మాటలు. ప్రతి మనిషి నీతిమంతుడు కావాలంటే ఏవేవో దాన ధర్మాలను చేయటం వల్ల కాదు కానీ నీతిమంతుడు కాలేడు. కానీ మరి పైన వ్రాయబడిన వాక్యమును బట్టి యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద పుట్టి 33.5 సంవత్సరాలు జీవించి సర్వమానవాళి మరి పాప పరిహారం నిమిత్తం శిలువలో తన ప్రాణమును పెట్టి రక్తమును కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా తిరిగి లేచాడు. మరి యేసుక్రీస్తును చేసిన మహాత్యాగమును ఎవరైతే నమ్ముతారో వారు నీతిమంతులుగా తీర్చబెడతారు. నిజముగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చును. ఇలా దేవుని వలన నీతిమంతులైన వారు రాబో రెండో మరణం తప్పించుకుందరు. ఇప్పుడు శరీరానికి ఒకసారి చచ్చిపోతే మనకు నరకం ఉంది, అగ్నిగుండం ఉంది. యేసుక్రీస్తులో నమ్మి బాప్తిసం తీసుకుంటే అక్కగారు మనకు ఏమి రక్షణ ఉంది. ఆ రెండవ మరణం దేవుని ఉగ్రత తప్పించుకొని పరలోక రాజ్యం వెళ్తాము. ఏమక్క త్వరగా మీరు నమ్మండి. యేసు ప్రభువా నేను పాపి, నన్ను క్షమించని నమ్మి బాప్తిసం పొందితే రక్షణ ఉంది. మనకంటూ ఆకలితో పుల్లు రాజ్యం ఉంది. ఈ భూమి మీద మనం ఏమి ఉన్నా లేకున్నా ఒకరోజు మన పై మీద ఉండే బట్ట కూడా మనతో రాదు. మన తల్లి గర్భంలో ఉత్త చేతులతో వచ్చామా, ఏమైనా పట్టుకుని వచ్చామమ్మా, ఏమి తీసుకురాలేదు. కానీ మనం వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇవన్నీ విడిచిపెట్టి ఖాళీగా వెళ్ళిపోయే వారమే. కాబట్టి దీపం ఉండగానే ఈ ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నాము, ప్రాణం ఉండగానే ఈ ఇల్లు రక్షణ కలుగజేసుకొని యేసు ప్రభువా నేను పాపి, నన్ను క్షమించమంటే ఆయన పాపలను రక్షించడం క్రీస్తు లోకానికి వచ్చాడు, మన కొరకు బలియాగం అయిపోయాడు. ఆ శిలువ రక్తం చేత నిన్ను పరిశుద్ధపరిచి పరలోక పట్టణం చేరుతాడు. యేసును నమ్మితే నిత్య జీవమాక. త్వరగా మీరు నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఫోన్ నెంబర్ ఉంది, మమ్మల్ని పిలిస్తే మిమ్మల్ని బాప్తిసం ఇచ్చే రక్షణలో కొనసాగవచ్చు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.